జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః శ్రీ గురుభ్యో నమః. బతుకమ్మ పండుగ అని చెప్పంటే ఈ అశ్వీజ మాసము పాడ్యమి అని చెప్పంటే అమావాస్య భద్రపద మాసం అమావాస్య చివరి రోజు ఏదైతే ఉందో ఇది మహాలయ పక్షం. ఆ రోజు మహాలయ అమావాస్య రోజు నైట్ అంటే రాత్రి వేళ నుండి సాయంత్రం 6 గంటల నుండి ఇది ప్రారంభమవుతుంది. ఎంగిలి పూలు అని చెప్పంటే బతుకమ్మని ఎంగిలి పూలు 9 రోజులుగా ఈ పండుగను కొలుచుకుంటాము. ఇది దుర్గాష్టమి రోజు ఏదైతే ఉందో ఆ రోజు ముగుస్తుంది. అయితే మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏది అంటే ఇది పువ్వులను కొలుచుకునే పుష్పాలను కొలుచుకునే పండుగ అని చెప్పుకుంటాము. గౌరీదేవి అంటే అమ్మవారు ఎవరైతుందో పార్వతీదేవి అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాము. ఈ రోజు ఈ పండుగలలో ఈ దసరా హాలిడేస్ కానీ లేదా చెప్పంటే వచ్చే ఈ ఏదైతే ఉందో మన ఇంటి ఆడపడుచులు 10 రోజుల ముందే మన ఇంటికి చేరుకుంటారు. ప్రతి ఒక్క ఇంటిలోనూ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడి ఉన్న పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఇది పుష్పాలను తీసుకొచ్చి మనం బతుకమ్మ అనేది చేసుకుంటాం. బతుకమ్మని పేర్చి అందులోని ఒక ఏది అని చెప్పంటే మనకి ఏదైతే ఉందో పసుపుతోటి అమ్మవారిని గౌరమ్మను చేసుకొని అందులో పెడతామని చెప్పంటే ఇది ఏదంటే మన ఇంటి ఆడపడుచు లెక్క మనం భావించి 9 రోజులు బతుకమ్మను మనం ఆట పాటలతోటి ఆడుకొని అమ్మవారిని పూజించి తిరిగి మనం ఏదైతే ఉందో ఇక్కడ అని చెప్పంటే 9 రోజుల తర్వాత అక్కడ మనం ఏది మీ చెరువు గట్టులో గాని అక్కడో గాని ఉంటే దీన్ని నిమజ్జనం అనేది చేసుకుంటాము. అయితే ఈ పండుగ విశిష్టత ఏమిటి అని చెప్పంటే ఈ పండుగ ఎలా వచ్చింది అని చెప్పంటే పూర్వం చూసుకున్నట్టయితే ఇది తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ అంటే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల ఏదైతే ఉందో అక్కడ రాజన్న సిరిసిల్ల ఉందే వేములవాడ అని చెప్పని చాళక్యులు సామంతులు ఉండేవారు. చోళులకు రాష్ట్ర కూటములకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళక్యులు రాష్ట్ర కూటములు మద్దతుగా నిలిచి క్రీస్తు శకం 973 ఈ చాళక్య రాజైన తైలపాడు రాష్ట్ర కూటములకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పాలించేవాడు. క్రీస్తు శకము 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరంతక సుందర చోళ కూడా రాష్ట్ర కూటముల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరి తనను కాపాడిందని నమ్మిన పరంత సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళ అనే క్రీస్తు శకం 958 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించిన విజయం సాధించాడు. ఈ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయం నిర్మాణాన్ని చేపట్టాడు. రాజ చోళ 1010లో నిర్మాణము పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదేశ్వర ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా ఈ తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వర ఆలయము శివలింగానికి బృహదేశ్వర ఆలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడొచ్చు. వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజలు మనసు కలిసివేసింది. బృహదమ్మ పార్వతి అంటే నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడము మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు
1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సుందరంగా సందర్భంగా గౌరమ్మ పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలతో పూలను నీటిలో వదులుతారు. శివుడి లేని పార్వతి గురించి పాటలు పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు ఈ తెలంగాణ వాసులు. అయితే ఈ పండుగ మనకు సంక్రమించింది. ఎలా సంక్రమించింది అంటే మీకు 1000 సంవత్సరాల నుంచి మనకు ఇది జరుగుతుంది. ఎందుకని చెప్పంటే శివుని నుంచి పార్వతిని వేరు చేయడం వల్ల అమ్మవారిని తలుసుకుంటూ మనం బతుకమ్మను జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. ఇది తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు. అయితే ఈ బతుకమ్మ మనకు ఆనవాయితీగా అని చెప్పంటే 1000 సంవత్సరాల నుంచి వస్తుంది. కాబట్టి ఇదంతా జరుపుకుంటున్నాము. మన ఆడబిడ్డలు, మన ఆడపడుచులు, మన ఇంటి పడుచులు అందరూ అంటే బావలు, బామ్మడులు, అల్లుళ్ళు అందరూ వస్తారు. కాబట్టి జరుపుకుంటారు. ఎవరైతే ఉన్నారో హాస్టల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వస్తారు. కాబట్టి వారిని ఎక్కువ నిద్రపోయేటట్టు చూడండి. ఎందుకు అని చెప్పంటే హాస్టల్లో వారిని 5 గంటల ప్రాంతంలో వారి నిద్ర నుంచి మేలుకొల్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ 10 రోజులు సంతోషంగా వారు అంటే తొందరగా పడుకొని ఉదయకాలమే లేచి అంటే ఒక 7, 8, 9 గంటలాగా పడుకునే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి వారిని పడుకోనివ్వండి. ఎందుకని చెప్పంటే రూల్ ప్రకారం అయితే మనం శాస్త్ర ప్రకారం అయితే బ్రహ్మముహూర్తంలో లేవాలి. కానీ అదైతే ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరు అది చెయ్యడం లేదు. కేవలము వేద మంత్రాలు తెలిసిన వాళ్ళే ఇది చేస్తున్నారు. కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ. దీని గురించి మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. ఇది మీకు నచ్చితే మన యొక్క పూర్వం ఎలా వచ్చిందని తెలుసుకున్నారు. కాబట్టి ఇది మీ యొక్క మిత్రులు కానీ బంధువులు కానీ షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.